అందరికీ నమస్కారం. ఈరోజు టీజీఓస్ జనగాం జిల్లా తరఫున లాస్ట్ 2-3 మంత్స్ నుంచి రెగ్యులర్గా క్రియేటివ్గా ఆలోచిస్తూ జనగాం జిల్లా చరిత్రలో టీజీఓస్ ఏది చేసినా కూడా మెమరబుల్ ఈవెంట్గా ఉండిపోవాలనే ఉద్దేశంతో కష్టపడిన టీజీఓస్ సెక్రటరీ ఆఫ్ ప్రెసిడెంట్ జనగాం ముఖ్యంగా వారికి మరియు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన స్టేట్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారికి, మరియు మా జనగామ జిల్లా పద్మశ్రీ గ్రహీత గడ్డం సమయ్ గారికి, మరియు మోస్ట్ రెస్పెక్టెడ్ శ్రీ పాండురంగారావు గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసిన వివిధ అసోసియేషన్ మెంబర్స్కి, ట్రెజరర్స్కి, మరి మన జనగాం జిల్లా వాస్తవులకి, మరియు ఉద్యోగులందరికీ, మీడియా వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. మరియు ముఖ్యంగా ఈ బుక్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాం కాబట్టి లాంచ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో డెఫినెట్లీ ఈ అగ్రగామి బుక్ ఇది కన్నా పరశురాములు గారు దగ్గరుండి దీన్ని ఒక ఆయన నోవెల్ ఐడియాగా సర్క్యులేట్ చేస్తూ వస్తారు ప్రతి సంవత్సరం. సో ఆయన ఐడియా ఉన్న బుక్ లోకి టీజీఓస్ ఎంటర్ అయ్యారు. సో దట్ మీన్స్ ఆయన క్రియేటివ్ వరల్డ్ లోకి టీజీఓస్ ఎంటర్ అయ్యి ఆయన ద్వారా ఈ యొక్క బుక్ ని మనం క్రియేట్ చేసామంటే డెఫినెట్ గా దాన్ని అలౌ చేసినందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలపాలి. అట్ ది సేమ్ టైం దీనిలో ఉన్న హిస్టరీ మొత్తం కూడా చాలా వరకు మన జనగాం జిల్లా రిలేటెడ్ అందరూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న వరంగల్ హెరిటేజ్, అట్ ది సేమ్ టైం మన పాండురంగారావు గారు అయితే కాకతీయ హెరిటేజ్, వాటి మీద కూడా బుక్స్ ఉన్నాయి. కానీ జనగాం జిల్లా స్పెసిఫిక్ గా ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ మెటీరియల్ అనేది ఎక్కడ లేదు. సో దాన్ని ఒక స్మాల్ ప్రయత్నం, చిన్న ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ బుక్ ని కంపైల్ చేశారు. డెఫినెట్ గా సో దీన్ని వర్క్ చేసిన స్టాఫ్ అందరికి కూడా డెఫినెట్ గా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఈ బుక్ ని ఇప్పుడు వాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా చాలా వరకు కూడా మనము పెట్టుకోవడం జరిగింది. మన జనగాం జిల్లా ఎంట్రన్స్ లో కూడా వాల్ ఆఫ్ ఫేమ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జనగాం జిల్లాకు వచ్చిన ప్రతి ఆఫీసర్ ఫస్ట్ వచ్చి ఆ వాల్ ఆఫ్ ఫేమ్ చూసాకే తర్వాత కలెక్టరేట్లోకి ఎంటర్. డెఫినెట్ గా క్యూరియాసిటీ జనగాం జిల్లాలో ఏముంది అని తెలుసుకోవాలంటే ఈ బుక్ చూస్తే ఈ బుక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆలోచిస్తుంది. జనగాం జిల్లాలో ఏం తెలిసింది, అసలు ఎవరు, అసలు జనగాం జిల్లా హిస్టరీ ఏంటి, జనగాం జిల్లాలో పర్సనాలిటీస్ ఏంటి, జనగాం జిల్లాను ముందుకు నడిపిన కల్చర్ ఏంటి, మొత్తం కూడా దీనిలో ఆల్మోస్ట్ దే హావ్ డన్ గుడ్ కంపాక్ట్ వర్క్. సో దాన్ని చూసి డెఫినెట్ గా క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దేవాలయాలు, స్పోర్ట్స్ పర్సన్స్, ఇక్కడ పనిచేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇక్కడ పనిచేసిన ఆఫీసర్స్, జెడ్పీ చైర్మన్స్, మరియు ఇక్కడ పనిచేసిన డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని అందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ దీన్ని రెగ్యులర్ గా అప్డేట్ చేసుకుంటే డెఫినెట్ గా ఈ టీజీఓస్ యొక్క అసెట్ లాగా ఉంటుంది. మన జనగాం జిల్లా టీజీఓస్ ఇది ఒక రెగ్యులర్ లైబ్రరీ బుక్ లాగా ఉంటుంది. సో ఇది నిరంతరం ప్రక్రియ. ఇది సో ప్రతి 6 months కి ఒకసారి దీని అప్డేటెడ్ వర్షన్ కూడా రిలీజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో చాలా వెరీ నోబుల్ ఇనిషియేటివ్. అండ్ ఆల్సో లాస్ట్ పేజ్ లో చరిత్రను ప్రేమించేవారు చరిత్రను నిర్మిస్తారు అని గొప్పగా మన పాండురంగారావు గారు రాశారు. ఐ హాస్ గివెన్ దిస్ కొటేషన్. సో ఐ రియల్లీ లైక్ ఆయన వయసు 80, హౌ మచ్ ఇస్ యువర్ ఏజ్? 85. నేను నాకు 85 చూసి ఆయన ఉండాలని కోరుకుంటాను. బికాస్ సో యాక్టివ్, సో ఎంతూజియాస్టిక్, ఎనర్జెటిక్, అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్లీ బి లైక్ ప్యాషనేట్ పర్సన్. చరిత్ర కానీ ఏమున్నా కానీ డెఫినెట్ గా ప్యాషనేట్ పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ సా హిమ్. ఆయన వస్తున్నారని డెఫినెట్ గా ఐ వాజ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. అండ్ వారిని కూడా దీంట్లో యాడ్ చేశారంటే డెఫినెట్ గా ఐ థ్యాంక్ ది స్టూడెంట్ అండ్ టీచర్ కాంబినేషన్ హూ హావ్ వర్క్డ్ అవుట్ ఇన్ దిస్ బుక్. ఆల్సో ఇంకా పద్మశ్రీ గ్రహీతల గురించి కూడా ఒక్కొక్క పేజ్ ఇంకా డీటెయిల్ గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ బుక్ లో. విల్ ఆల్సో కవర్ బొమ్మరం పొందిన రిలేటెడ్ కూడా ఒక 2-3 pages ఇలా డీటెయిల్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ఆల్సో ఇట్స్ నాట్ ఏ ఫస్ట్ టైం బుక్. ఇది ఇట్స్ నాట్ ఏ ఫైనల్ బుక్, బట్ దీన్ని అప్డేట్ చేసుకుంటూ రెగ్యులర్ గా దీన్ని మనం అప్డేట్ చేస్తాం కాబట్టి అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసుకుని మంచి బుక్ అవుతుంది. డెఫినెట్ గా ఈ బుక్ మనం బయట తయారు చేసుకోవాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ డిఫరెంట్ యాప్
నేను అది సేమ్ బుక్ నేను కాకతీయ డైనస్టీ మీద ప్రిపేరింగ్ వరంగల్ కార్పొరేషన్. ఈ ఒక్క బుక్ తయారు చేయడానికి వాళ్ళు 2 సంవత్సరాలు పడుతుంది. ఇదేదో వీళ్ళు స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ 6 months అవుతుంది కదా. జూన్ 2కి ఐడియా వచ్చింది, ఇప్పుడు ఆగస్ట్ 15వ తారీఖు 2 నెలల్లో ఐడియా వచ్చింది. కాబట్టి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా 1.5 years ఇట్ బికమ్ హిస్టరీ బుక్ ఫర్ జనగాం పిల్లలు. ఎవరైనా జనగాం తెలిసి చదవాలి, జనగాం హిస్టరీ కూడా ఉపయోగపడుతుంది. సో వెరీ హ్యాపీ. సో టీజీఓస్ తరఫున కూడా డెఫినెట్ గా వారి సమస్యల్ని కూడా జిల్లా యంత్రాంగం మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా రిజాల్వ్ చేస్తాం. అండ్ అధికారులు అందరూ కూడా సమన్వయంతో జిల్లా అభివృద్ధిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా గెజిటెడ్ ఆఫీసర్స్ వారి యొక్క సపోర్ట్ కూడా మేము అన్ని సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ లో, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ లో కూడా ముందుకు తీసుకెళ్తాం. సో ఐ కంగ్రాచులేట్ once again for organizing this event on this day, and also the participants who have come here, and also ఇంకా చాలా మంది జనగాం జిల్లా అభివృద్ధిలో మీరందరూ కూడా సహకరించారు. ఇంకా చేయాల్సిన చాలా మంది జరిగింది, ఓకే, బట్ ఇంకా జరగాల్సిన చాలా ఉంది. కాబట్టి మీ వంతు కృషిగా ఇంకా జనగాం జిల్లా అభివృద్ధిలో మీరు పాల్గొంచుకోవాలని, ఇక్కడితో ఆపకూడదని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ, సో వన్స్ అగైన్ I congratulate everyone for participating and coming to this event. Thank you.